ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలు ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తక్షణమే 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవాధిక సమ్మెకు మరియు ధర్నా కార్యక్రమాలకు పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈ పోరాటంలో భాగంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ను కూడా బలంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వాలిటి రేవటినాయుడు గారు మరియు అసోసియేట్ అధ్యక్షుడు రసకుమార్ గారు ఉమ్మడిగా స్పందిస్తూ ఈ నెల 21 నుంచి జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రారంభం కానున్న నిరవాధిక ధర్నాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం నాడు పాలకొండ ప్రాంతానికి వచ్చిన యూనియన్ నాయకులు స్థానిక మండల రిసోర్స్ సెంటర్ వద్ద ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు క్షేత్రస్థాయిలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా రాబోయే భారీ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు ఆర్థిక భద్రత కోసం ఈ పోరాటం తప్పనిసరని, ప్రభుత్వం దిగివచ్చే వరకు ఇదన్నా ఆగదని వారు స్పష్టం చేశారు. నిజానికి రాష్ట్రంలో కొత్త వేతన సవరణ కమిటీ 2023 జూలై 1వ తేదీ నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన కానీ, ఉత్తర్వులు కానీ వెలువడట్లేదు. గడిచిన కాలమంతా ఉద్యోగులు తమ సొంత జేబుల నుండి పెరుగుతున్న ధరల భారాన్ని భరిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కమిటీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతం పీఆర్సీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఒక కొత్త కమిటీని వేసి ఆ కమిటీ నివేదిక ఇచ్చి ప్రభుత్వం దానిని అమలు చేసేసరికి చాలా సమయం తీసుకుంటుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకొని 30% ఐఆర్ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ 30% ఐఆర్ అనేది ఉద్యోగుల కుటుంబాలకు ఒక రక్షణ కవచంలా మారుతుందని, కనీసం కొత్త పీఆర్సీ అమలు అయ్యే వరకైనా ఇది ఊరటనిస్తుందని వారు వివరించారు. మరోవైపు 2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత విధుల్లో చేరిన 2003 డిఎస్సి అభ్యర్థులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు కోరుచున్నారు. ఉపాధ్యాయ లోకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తత్సరం చేస్తుందని, ముఖ్యంగా సిపిఎస్ రద్దు అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు పట్టుబడుతున్నారు. పాత పెన్షన్ అనేది ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే భిక్ష కాదని, అది వారి సామాజిక భద్రత అని వారు పేర్కొన్నారు. ఈ డిమాండ్లన్నిటినీ ప్రజల్లోకి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి వీలుగా ప్రత్యేక కరపత్రాలను కూడా ఈ సమావేశంలో నాయకులు విడుదల చేశారు.